హలో! హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇండియా వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుందండి. ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి. వెళ్తున్నామన్న ఆనందం ఉంటుంది. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నామన్న బాధ ఉంటుంది. కానీ తర్వాత అబ్రాడ్ నుంచి ఇండియాకొచ్చే ఆనందం ఉంటుంది గానీ, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఆనందం ఉండదు. నాకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫస్ట్ టైమ్ ఏం కాదండి. ఇంతకు ముందు కూడా నేను చేశాను. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోలు ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. నేను ఇంతకుముందు యూకేలో ఉండేదాననే విషయం. పిల్లలకు కూడా ఫస్ట్ టైమ్ కాదండి. కాకపోతే ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అని చెప్పాలి. పిల్లలు పుట్టిన ఒక 6 మంత్స్ నుంచి కోవిడ్ స్టార్ట్ అవ్వడం, మా హస్బెండ్ ఇంట్లోనే ఉండడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి, ఎప్పుడు పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం ఇట్లా ఉండేది. ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. పిల్లలు మా హస్బెండ్ లేకుండా, మా హస్బెండ్ పిల్లలు లేకుండా ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. నాకన్నా మా పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నేను ఇక్కడ వాళ్ళని మిస్ అయ్యి వెళ్తున్నానన్న బాధలో నేనున్నాను. పిల్లలకి టీవీ గానీ, ఫోన్ గానీ అలవాటు లేదండి. నేను చాలా భయపడ్డాను. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? ఇంత లాంగ్ జర్నీ అసల ఇబ్బంది పెడతారేమో నన్ను. ఏం చేయాలి అని చాలా భయపడ్డాను. కానీ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. ఏ ఎయిర్‌లైన్స్ లోనైనా గానీ ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్, 1 అవర్ లోపే ఫుడ్ పెడతారండి. కానీ బ్రిటిష్ ఎయిర్‌వేస్ 1½ అవర్ అయ్యే వరకు కూడా ఫుడ్ సర్వ్ చేయలేదు. పాపం మా వాళ్ళకి చాలా ఆకలేసింది. మా వాడు ఆకలి ఆకలి అని పడుకుని నిద్రపోయాడు. మా పాప మాత్రం చాలా ఓపికగా వెయిట్ చేసింది. ఫుడ్ వచ్చాక హ్యాపీగా ఫుడ్ తిని కొంతసేపు వాళ్ళలో వాళ్ళు ఆడుకున్నారు. అండ్ కొంతసేపు కలరింగ్స్ చేశారు. ఫస్ట్ ఫ్లైట్ అట్లా అయిపోయిందండి. సెకండ్ ఫ్లైట్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ కే పిల్లలు నిద్రపోయారు. ఫుడ్ కోసం లేపినా కూడా లెగలేదు వాళ్ళ మధ్యలో. ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని నేను నిద్ర లేపాను. యుఎస్ లో దిగాక ఇమిగ్రేషన్ ఒక 10 మినిట్స్ లోనే అయిపోయిందండి. 10-15 మినిట్స్ అంతే. కానీ మాకు లగేజ్ దగ్గర 40 మినిట్స్, 1 అవర్ వెయిట్ చేసాము. సగం లగేజే వచ్చింది. సగం లగేజ్ రాలేదు. లగేజ్ మిస్ అయిపోయింది. నాకు వీల్ చైర్ ఆప్షన్ అవసరం లేకపోయినా గానీ లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల వీల్ చైర్ ఆప్ట్ చేశాను నేను. సో ఫైనల్ గా బయటకు వచ్చాక బ్రిటిష్ ఎయిర్వేస్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్పారు. ఆ టైంలో ఎవ్వరు లేరండి. అక్కడికి వెళ్ళి ఇలా లగేజ్ మిస్ అయిపోయింది అని చెప్తే ఒక ఫామ్ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. ఇంకా దానికి మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కౌంటర్ లో కూర్చున్న వాళ్ళకి. నాతో పాటు చాలా మంది లగేజ్ మిస్ అయ్యారండి. అందరూ ఇండియన్సే. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వెంటనే కనెక్ట్ అవ్వకపోవడం, చాలా సార్లు రిపీటెడ్ గా ట్రై చేయాల్సి వచ్చింది. అలా ఆల్మోస్ట్ 2 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేశాం మేము. ఫైనల్ గా మాకు అర్థమైన విషయం ఏంటంటే మా లగేజ్ హైదరాబాద్ నుంచి లండన్ వరకు వచ్చింది. కానీ లండన్ లో ఉండిపోయింది. యుఎస్ వరకు రాలేదు. సో నెక్స్ట్ ఫ్లైట్ లో పంపిస్తాము అండ్ హోమ్ డెలివరీ ఇస్తామని చెప్పారు వాళ్ళు. మేము 5:30కి ఫ్లైట్ దిగామండి ఈవినింగ్. కానీ ఇంటికి కూడా ఎయిర్పోర్ట్ ఏమీ దూరం కాదు. కానీ లగేజ్ మిస్ అవడం వల్ల చాలాసేపు ఎయిర్పోర్ట్ లో ఉండిపోవడం వల్ల మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 9:30 అట్లా అయింది టైము. ఇక అప్పటికి చాలా అలసిపోయాం మేము. ముఖ్యంగా నేను బాగా అలసిపోయానండి. ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళకి అన్ని చూడడం, రిపీటెడ్ గా వాష్రూమ్స్ కి తీసుకెళ్ళి వచ్చి కూర్చోవడం బాగా అలసట అనిపించింది నాకు. ఏదైతే ఏంటి హ్యాపీగా ఇంటికైతే చేరామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.